నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్. సో ప్రజెంట్ ఇక్కడ మనం ఒక డైరీ ఫామ్లో ఉన్నామండి. ఇక్కడ షెడ్లో కనిపిస్తున్నటువంటి ఆవులన్నీ ఇక్కడ తీసేయడం జరుగుతుంది. సో ఎన్ని ఉన్నాయి, మరి ఎన్ని లీటర్ల మిల్కింగ్ ఇస్తున్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి మిత్రమా. సో బ్రదర్ నమస్తే అండి. నమస్తే అన్న. ఒక్కసారి మీ లొకేషన్ చెప్పండి. మా లొకేషన్ వచ్చి జనగామ డిస్టిక్ కొడకన్ల మండల్, విలేజ్ వచ్చి రామవరం అన్న. ఆహా. సో ఎన్ని ఉన్నాయి బ్రదర్ ప్రజెంట్ ఇప్పుడు? మా దగ్గర వచ్చేసి 16 ఆవులు ఉన్నాయి అన్న. 16 ఉన్నాయి ఆవులు. 16 ఆవులు ఉన్నాయి, 3 జెర్సీ, 13 హెచ్ఎఫ్ ఆవులు అన్న. హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి. ఎట్లా మిల్కింగ్ ఇస్తున్నాయండి? మిల్కింగ్ ఇస్తున్నాయి, కొన్ని కట్టినాయి కూడా పాలు ఇస్తున్నాయి అన్న. కట్టినాయి కూడా పాలు ఇస్తున్నాయి. సో ఎట్లా డాక్టర్తో చెక్ చేయించారా? కన్ఫర్మేషన్ అన్న. ఎన్ని అవుతున్నాయి పూటకి? పూటకు వచ్చేసి 75 అన్న, రోజుకి వచ్చేసి 150 లీటర్స్ మిల్క్ ఇస్తున్నాయి అన్న. 150 లీటర్స్. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి పూర్తిగా అన్ని విధాలా వెరిఫై చేసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోగలరు మిత్రమా. ఎందుకు తీసేస్తున్నారు బ్రదర్ మరి? ఇక మా దగ్గర బీఆర్ వాళ్ళు సరిగ్గా ఉంటలేరు అన్న, అట్లా తీసేస్తున్నాం. కష్టం అవుతుంది లేబర్ల వాళ్ళు. సో చూసుకోవచ్చు, కొంచెం వర్కర్ వల్ల ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. షెడ్ కూడా మంచిగా కొంచెం నీట్గానే ఉన్నది. ఎట్లా బ్రదర్ దీని గురించి చెప్పండి ఒకసారి. ఇది వచ్చేసి పూటకు 10 లీటర్లు ఇస్తుంది అండి. ఇది పూటకు 10 లీటర్లు ఇస్తుందా? ఇది థర్డ్ లాక్టివేషన్. ఇది ఇప్పుడు థర్డ్ లాక్టివేషన్. ఎట్లా దీని దూడ ఇట్లా ఉందా? కాఫ్ దూడ లేదన్న, కాఫ్ లేదా? ఓకే. మొన్న రీసెంట్ గా 1 మంత్ కిందనే ఈనింది. నెల అవుతుంది. నెల అయింది. పూటకు 10 లీటర్స్ గ్యారంటీ అన్న. 10 లీటర్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా పొద్దున సాయంత్రం ఇక్కడ ఉండి కూడా చెక్ చేసుకోవచ్చు. టోటల్ ఇప్పుడు ఎన్ని ఆవులు ఇస్తున్నాయి మిల్క్? మిల్క్ అన్ని ఇస్తున్నాయి కానీ కొన్ని కట్టే వరకు తక్కువ ఇస్తున్నాయి పాలు. స్వయంగా ఫామ్ దగ్గరకు వస్తే వాటి క్వాలిటీ కానీ అడ్డర్ క్వాలిటీ కానీ ఎన్ని పళ్ళ మీద ఉంది, ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది, పూర్తి అన్ని విధాలు చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే బ్రదర్ పోనివ్వండి. ఇంతకుముందు మీ షెడ్లో ఉండేదేనా అండి ఇది? మా షెడ్లో అండి. ఓకే బ్రదర్ ఇది చెప్పండి ఒకసారి. ఇది వచ్చేసి థర్డ్ లాక్టివేషన్ అన్న. ఓకే. దీనికి వచ్చేసి 6 పండ్లు ఉన్నాయి అన్న. 6 పండ్ల మీద ఉంది. వచ్చేసి పూటకు వచ్చేసి 10 లీటర్లు ఇస్తుంది అన్న పాలు. ఇది పూటకు 10 లీటర్లు ఇస్తుంది. పూటకు 10 ఇస్తుంది. 1 మంత్ కిందనే అయినది. 1 మంత్ కిందనే అయినది. సో ఇప్పుడు ఎవరైనా రైతులు వస్తే మిల్క్ ఇట్లా చెక్ చేసుకోవచ్చు అండి? చెక్ చేసుకోవచ్చు, పొద్దున సాయంత్రం చెక్ చేసుకోవచ్చు అన్న. మామూలుగా దాన విషయానికి వస్తే ఏం వేస్తున్నారండి మీ ఫామ్లో? దాన వచ్చేసి పచ్చి చెక్క వేస్తాం అన్న. పచ్చి చెక్క, మక్క పిండి, గోధుమ పొట్టు, కందిపొట్టు. ఇప్పుడు గడ్డి విషయానికి వస్తే ఇక గడ్డి విషయం వచ్చేసి సూపర్ నేపియర్, ఉరిగడ్డి. సో చూసుకోవచ్చు, మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా స్వయంగా ఫామ్ దగ్గరకు రావచ్చు అని చెప్తున్నారు. సో టైంపాస్ కోసం కాకుండా తీసుకునే వాళ్ళు మాత్రమే కొంచెం కాల్ చేయాలని ఇక్కడ ఫార్మర్ కూడా మనకు చెప్పడం జరుగుతుందండి. ఓకే బ్రదర్. బ్రదర్ ఎట్లా ఇది చెప్పండి ఒకసారి. ఈ ఆవు వచ్చేసి 8 months ప్రెగ్నెంట్ అనేది. 8 నెలలు. ఇది మేము ఫస్ట్ లాక్టివేషన్ లో కొనుక్కొచ్చుకున్నాం. ఇప్పుడు ఇంత సెకండ్ లాక్టివేషన్. ఎన్ని లీటర్ పాలు ఇచ్చింది ఇంత దగ్గర? అప్పుడు 7.5 ఇచ్చింది అన్న పూటకు. 7.5 ఇచ్చిందా? సో ఇప్పుడు ఎట్లా మిల్క్ ఏమో అన్ని బంద్ చేసారు? మొత్తం బంద్ చేసినాం అన్న. బంద్ చేసి కూడా 2 months దాటింది. 2 months కూడా దాటిందా? 2 months దాటింది. 1 month అయితే ఇంతది. ఇప్పుడు ఎట్లా మీరు ప్రెగ్నెంట్ ఉన్నాయని చెప్తున్నారు కదా, కొన్ని ఎవరితో డాక్టర్తో చెక్ చేయించుకోవచ్చా అండి? డాక్టర్తో చెక్ చేయించినా ఇది ప్రెగ్నెంట్ అనేది. సో చూసుకోవచ్చు, కొన్ని ఆవులు కూడా కట్టినాయని చెప్తున్నారు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఫార్మర్ చెక్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుందండి. పనులు వచ్చేసి 4 పనులు ఉన్నాయి దానికి. దూడ ఇది సెకండ్ లాక్టివేషన్ మా దగ్గర. ఇప్పుడు ఇంతే సెకండ్. దూడ ఉన్నప్పుడు కొనుక్కొచ్చారు? దూడ ఉన్నప్పుడు కొనుక్కొచ్చాను. ఓకే ఓకే బ్రదర్. అన్ని ఆవు వచ్చేసి పూటకు 8 లీటర్స్ ఇస్తుంది అన్న. 8 లీటర్లు. 8 లీటర్లు ఇస్తే ఇది కట్టింది. 5 months ప్రెగ్నెంట్ ఇది. ఇప్పుడు లాక్టేషన్ అండి? లాక్టివేషన్ వచ్చేసి ఇది 3వ లాక్టివేషన్ అన్న. ఇప్పుడు కట్టింది. థర్డ్ లాక్టేషన్. ఇప్పుడు కట్టింది. అది కట్టింది. పూటకు వచ్చేసి 7 లీటర్స్ ఇస్తాయి. ఇప్పుడు కన్ఫర్మ్ చెక్ చేయించారండి? కన్ఫర్మ్ చెక్ చేసి మా దగ్గర బుల్ ఎక్కింది. బుల్ ఇది అండి. ఇది వచ్చేసి మొన్న రీసెంట్ గా అండి. ఇది 2 months కింద ఇది వచ్చేసి పూటకు 8 లీటర్స్ ఇస్తుంది. 8 లీటర్లు ఇస్తుంది. సో ఇది వచ్చేసి 4th లాక్టివేషన్ అన్నది. సో చూసుకోవచ్చు, ఫామ్ లో కూడా మొత్తం ఇక్కడ జెర్సీ కూడా ఉన్నాయి, అలాగే హెచ్ఎఫ్ కూడా. ఇప్పుడు ఎట్లా రైతులకు ఎవరికైనా బల్క్ లో ఇస్తారా లేకుంటే ఇండివిజువల్ ఇస్తారా? ఎట్లా ప్రైస్ ఎంత చెప్తున్నారు? మొత్తం 16 ఉన్నాయి కదా. బల్క్ లో ఇస్తాం అన్న, ఒక్కోటి అని ఇస్తాం. ఇండివిజువల్ అని ఇస్తారు, బల్క్ లో ఇస్తారు. మామూలుగా బల్క్లో అయితే ఎంత చెప్తున్నారు? బల్క్లో అయితే 11 లక్షలు చెప్తున్నా. కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది. స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి క్వాలిటీ కానీ ఎన్ని పనుల మీద ఉంది, మిల్కింగ్ ఎంత ఇస్తున్నాయి, ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ కట్టింది ఉంటే డాక్టర్తో కూడా వెరిఫై చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మాకు చెప్పడం జరుగుతుంది.